నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసిన రైతు ప్రభుత్వమని నిరూపించారని బోధన ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్లో జరిగిన రైతుల సంబరాల్లో అంబేద్కర్ చౌరస్తా నుండి మున్సిపల్ కార్యాలయం వరకు జరిగిన ర్యాలీలో ఆయన హాజరై మాట్లాడారు. మాట తప్పని కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎంపీటీసీలను, జడ్పీటీసీలను, కౌన్సిలర్లను అన్ని స్థానాల్లో కాంగ్రెస్ గెలిచేలా కృషి చేయాలని తెలిపారు. లోన్లు మాఫీ అయ్యేందుకు రోడ్డు మీద నిలబడి మాకు సన్మానం చేసినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు. లేకుంటే నేను అంగాపురంలో చూసా, ఎవరు పోతే పట్టించుకోలే నిబంధనలు లేవు. అది ఎన్నికల బాధ అనుకుంటుంది. ఒకసారి మినిస్టర్ ఉన్నప్పుడు పోతే అట్లా అనుకొని నేను కూడా కొద్దిగా వండి ఉంటాను, పనులు చేస్తాను. అయితే కిరాలు అంగాపూర్లో కిరాలు రిపేర్ చేస్తా ఉన్నాను. మినిస్టర్ ఉన్నాం, కిరాలు రిపేర్ చేయగా నాకు తెలిసి వస్తారని పోయినా, పోయే వరకు 78 మంది వచ్చింది. ఆర్మూర్ పట్టణంలోకి మన ప్రియతమ నాయకులు, మా గురువు గారు సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం వరంగల్ డిక్లరేషన్ ద్వారా రైతులకి 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పినట్టుగా నిన్నటి రోజు 1 లక్ష రూపాయల వరకు ఎవరైతే రైతులు బ్యాంకులలో తీసుకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా 1 లక్ష రూపాయల వరకు నిన్నటి రోజు వాళ్ళ ఖాతాలో పడింది. మన ఆర్మూర్ నియోజకవర్గంకి 5736 మంది రైతులకి నిన్నటి రోజు వాళ్ళ